ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి యొక్క లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నట్లయితే టైం, ఎనర్జీ, మనీ కూడా సేవ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వాళ్ళకి తెలిసిన వేలోనే టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఎంత చదివినా కూడా సిలబస్ ఎండ్ లో కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ లెర్నింగ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళు చదువుతున్న స్టైల్ వేరే ఉంటుంది. మరి లెర్నింగ్ స్టైల్స్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి విజువల్ లెర్నర్స్, వీళ్ళు చూసి నేర్చుకుంటారు. సెకండ్ ఆడిటరీ లెర్నర్స్, వీళ్ళు విని నేర్చుకుంటారు. కైనస్థెటిక్ లెర్నర్స్, వీళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ లెర్నర్స్, వీళ్ళు చదివింది రాసి చూసుకోవడం ద్వారా నేర్చుకుంటారు. సో మీరు కూడా ఈ 4 లెర్నింగ్ స్టైల్స్‌లలో ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ 4 లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. బై ద వే కొంతమంది విద్యార్థులకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి లోపల కూడా ఉంటాయి 4 లెర్నింగ్ స్టైల్స్. కొంతమందిలో మెజారిటీగా విజువల్, ఆడిటరీ కానీ, కైనెస్థెటిక్ అండ్ రీడ్ అండ్ రైట్ కానీ ఇలా ఏదో 1 లేదా 2 మెజారిటీగా ఉంటాయన్నమాట వాళ్ళ స్ట్రెంగ్త్‌కి. సో ఇప్పుడు మీరు కూడా మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది ఎలా చెక్ జేసుకోవాలంటే జస్ట్ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ లెర్నర్స్. సో మీకు చూడడం ద్వారా ఎక్కువ గుర్తుంటుందా? వినడం ద్వారా ఎక్కువ గుర్తుంటుందా? చేసి నేర్చుకోవడం ద్వారా ఎక్కువ గుర్తుంటుందా? లేదు చదివింది రాసి చూసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంటుందా అనేది మీ సెల్ఫ్‌గా చెక్ చేసుకోండి. సో మరిన్ని స్టడీ టిప్స్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే టాపర్స్ యొక్క సీక్రెట్స్ ఏమున్నాయని తెలుసుకోవాలనుకోవడం కోసం నేను ఫిబ్రవరి 8 ఆదివారం రోజు టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్‌షాప్ డిజైన్ చేశాను. సో ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్టడీ టెక్నిక్స్ ఇంకా నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.